రైట్. సో ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు చూసాం కదా, జనార్దన్ గారు నిన్ను చూసి భయపడేవాడు ఎవడు లేడు, ఇది బాలినేని గారి మాట. ఆయనే ఉంటాడు మీ రెడ్లకే చేస్తావా నువ్వు అని అంటాడు. మరి తెలుగుదేశం పార్టీకి రెడ్లు కూడా ఓటేశారుగా, కేవలం వాళ్ళే కాదు కదా ఓటేస్తుంది, అందరూ వేశారుగా, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వేశారు. దళితులు వేశారు, బీసీలు వేశారు, ఓసీలు వేశారు, క్రిస్టియన్లు వేశారు, ముస్లిమ్స్ వేశారు. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్లకే చేశాడా? ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. కానీ అచ్చంగా రెడ్లని ఐడెంటిఫై చేసి వాళ్ళకే చేసుకుంటూ వచ్చాడు అక్కడ. మరి ఎవరికి చేశాడు ఎందువల్లంటే, అది ఒంగోలు జిల్లా, నేను నెల్లూరులో ఉంటాను. ఆయన మంత్రిగా ఎవరికి ఏమేమి చేశాడనేది నా దగ్గర సమాచారం లేదు. సహజంగా ఒక కులం మంత్రి అయితే ఆ కులం వాడు చుట్టూ చేరడం అనేది మన రాజకీయాల్లో సహజంగా ఉండేది. మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. పనులు కూడా వాడికి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ష్యూర్. సహజం ఇది. ఒక మంత్రి, ఒక కులస్తుడు మంత్రి ఉంటే ఆయన చుట్టూ ఆ కులస్తులు ఎక్కువ మంది ఉంటారు. అదే సమయంలో ఆ మంత్రి వాళ్ళకే చేస్తాడని అనుకోవడం లేదు, అందరిని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, నేను వాసుదేవన్ గారు, నాకు మా వెంకయ్యనాయుడు గారు ఆయనతోటి చాలా దగ్గరగా తిరిగేవాడిని, ఇప్పటికి కూడా ఆయనతోటే ఉంటాను నేను. ఆయన రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక విషయం చెప్పాడు. రాజకీయాలన్నీ కూడా ఎన్నికల సమయంలోనే, ఎన్నికలైన తర్వాత మనందరిది ఒకటే పార్టీ, అభివృద్ధి పార్టీ, ప్రజా పార్టీ, ప్రజల కోసం పనిచేయాలనేది ఆయన యొక్క ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పరిస్థితులు మనకైతే కనిపించడం లేదు, మారిపోయి. ఇందాక మీరు అన్నారు రాజకీయ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు. ఎవరు కూడా రాజకీయ శత్రువు. పొలిటికల్ ఎనిమీస్, దేర్ ఆర్ పొలిటికల్ అపోనెంట్స్. రాజకీయంగా ఇప్పుడు నాకు గాదే వెంకటేశ్వరరావు గారు అన్నా, లేదా జూపడి ప్రభాకర్ గారు అన్నా, నేను చాలా గౌరవిస్తా వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పరిధిని దాటి అసభ్యంగా మాట్లాడే సందర్భాలు ఎక్కడా లేవు. ఇది ఉండాలంటున్నాను నేను. ఇక్కడికి సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలా లోతైన సబ్జెక్ట్ ఇది, మనం చర్చించుకుంటే గంటల తరబడి చర్చ. సమస్య ఎక్కడ వస్తుంది? నీకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటే నువ్వు ఐడియాలజికల్ గా ఫైట్ చేయొచ్చు. సమస్య నీకు వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తున్నప్పుడు, పర్సనల్ ఇంట్రెస్ట్ అబౌవ్ ఐడియాలజికల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు రాజకీయ శత్రువులు ఏర్పడతారు. ఎందుకంటే నీకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, లేదా ఇంకేదో గ్రూప్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాటన్నిటి కూడా నువ్వు ఐడియాలజికల్ డిఫరెన్స్ అబౌవ్ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ శత్రువులు ఏర్పడతారు. మాకెక్కడ నెల్లూరు జిల్లాలో మాకు సిపిఎం కమ్యూనిస్టులకి ఎప్పుడు గొడవలు ఉండేది. వాసుదేవన్ గారు మీకు తెలిసే ఉంటుంది. దాడులు చేసుకునేవాళ్ళు, హత్యలు కూడా జరిగాయి. హత్యలు కూడా జరిగాయి. దిస్ ఈజ్ ఓన్లీ ఐడియాలజికల్ గా. మేము ఎక్కడికైనా వెళితే వాళ్ళు వచ్చి మీరు ఆ పార్టీలో చేరడానికి అనడం, లేదా మేము ఎక్కడైనా జెండాలు వేస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం ఇక్కడ జరుగుతూ ఉండేది. కానీ డిస్పైట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సిపిఎం నాయకులు మేము కలిసామనుకోండి ఎంతో గౌరవంగా మాట్లాడేది. జక్కా వెంకయ్య గారు ఉండే, చాలా సీనియర్ లీడర్, 2 సార్లు శాసనసభ్యుడు ఉన్నాడు. ఆయన నేను కనిపిస్తే ఏమైనా ఎట్టున్నావా ఎంతో దగ్గరగా మాట్లాడేవాడు. ఇప్పటికి కూడా సిపిఎం నాయకత్వం ఈ నెల్లూరు జిల్లాలో, బీజేపీ పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలు కదా. మేము కలిస్తే గౌరవంగా మాట్లాడుకుంటాం. వివాహాల్లో, శుభకార్యాల్లో, అశుభకార్యాల్లో పక్కన కూర్చోటం మాట్లాడుకుంటాం. వ్యక్తిగత దూషణలు చేసుకోం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోం, వ్యక్తిగతంగా మేము ప్రకటనలు చేసుకోం. అవసరం ఉంటే ఐడియాలజికల్ గా పోరాటం చేస్తాం. ఈ మధ్యనే ఒక దగ్గర ఒక 15 రోజుల కిందట, ప్లీజ్ గివ్ మీ 30 seconds, ఒక మా మహిళా మోర్చా నాయకురాలు ఆమె వచ్చింది, రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చింది. మేము నెల్లూరు నగరంలో ఒక ప్రాంతంలో మేము అక్కడ జెండా వేయడానికి వెళ్ళాం. ఆ జెండా వేయడానికి వెళితే అక్కడ ఉండే సిపిఎం నాయకత్వము, ఆటో వాళ్ళ యూనియన్లు వచ్చి, ఇది మా జాగీర్, ఇది మా జమానా, ఇది మేమే ఇక్కడ జెండా వేస్తాం, మీరు వేయడానికి లేదంటే మేము దాని మీద మాట్లాడాము. ఇది ఎవరి జాగీర్, ఇది పబ్లిక్ ప్లేస్. సో మీరు జెండా వేసుకున్నారు, మేము జెండా వేసుకున్నాం అన్నారు. ఈ లోపల పోలీసు వచ్చింది, సర్దుబాటు చేస్తారు, ఎవరి పట్టుకోళ్ళు వచ్చేసాం. అక్కడికి మేము మర్చిపోయాం కూడా. కానీ ఎప్పుడైతే నీకు స్వార్థము, లేదా నీ యొక్క ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, నీ గ్రూప్ ఇంట్రెస్ట్, లేదా ఇంకా అబౌవ్ ఇంట్రెస్ట్ లేదన్నా ఉంటే, ఐడియాలజికల్ క్లాష్ కంటే వ్యక్తిగత ఆరోపణలు వస్తాయి, వ్యక్తిగత కోపాలు వస్తాయి. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఒంగోలు అని నేను అనుకుంటున్నాను. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే మీరు మీ పాత విషయాల అంశాలు ప్రస్తావించారు. నేను పార్లమెంట్ లో జరిగిన సంఘటన ఇక్కడ మీ ముందు ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఇట్ వాజ్ ఇన్ 2010. ఒకసారి సెషన్స్ నడుస్తున్నప్పుడు లంచ్ బ్రేక్ లో జనరల్ గా అద్వానీ గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన ఆ పాత బిల్డింగ్ లో ఆ రౌండ్ వాక్ చేసేవారు లంచ్ చేసిన తర్వాత, 2 చేతులు వెనక పెట్టుకొని 6 feet ఉండేవారు కదా. ఆయన వస్తుంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పక్కన ఆగి
ఆగి ఆయన అంత దూరం నుంచి చూస్తే వేరు ఆగి ఆయన వచ్చేదాకా ఆగి ఆయనకు నమస్కారం పెట్టి ఆయన ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఎలిమెంట్స్ మీద. నేను మన రాజకీయ పరంగా కాంగ్రెస్తో మనం విభేదించవచ్చు కాక, బట్ వ్యక్తిత్వము సంస్కారం దగ్గరికి వచ్చేప్పటికీ ఎదురుగుండా పెద్ద మనిషి వస్తున్నప్పుడు ఆగటం, నమస్కారం చేయటం. ఆవిడ ఈ దేశం బిడ్డ కాదు కానీ నేర్చుకుంది ఆవిడ. సో కొన్ని మనం తప్పనిసరిగా మంచి చెప్పుకోవాలి సార్. రాజకీయాలు కొన్ని ట్రెడిషన్స్ మనం పాటించాలా, ఖచ్చితంగా విలువలు పాటించాలా, వ్యక్తిగత గౌరవాలు పాటించాలా, వ్యక్తిగత దూషణలో ఉండకూడదు. అదే ఈ రోజు ఈ రాజకీయాల్లో మనం అన్నిటికంటే దాటిపోయాం. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కాదు, వ్యక్తిగత పర్సనల్ డిఫరెన్సెస్, పర్సనల్ ఇంట్రెస్ట్ రాజకీయాల కంటే అభోయినం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. నేను ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాటి మీరు చాలా కన్వీనియంట్ గా ఇవన్నీ చెప్పేసి పక్కన కూర్చున్నాం అనుకుంటున్నారు. బీజేపీగా మీకు కూడా భాష అదే కూర్చోబెట్టి మాట్లాడాలి. మీరు సెంటర్ లో మీరే నడిపిస్తున్నారు. కూర్చోబెట్టి మాట్లాడాలి. అఫ్ కోర్స్ మీరు ఆశించడంలో లేదా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చెప్పారు మీరు ఢిల్లీలో అద్వానీ గారు ఆజానుబాహుడు 6 అడుగుల వ్యక్తి, ఆయన వెళ్తా ఉంటే ఏ విధంగా గౌరవించారు. మీరు చాలా దగ్గరగా చాలా సీనియర్ రాజకీయాల్లో పరిశీలించిన వాళ్ళు మీరు. నేను మీతో ఏకీభవిస్తాను, అందరూ కూడా కూర్చొని మాట్లాడాల్సి. బట్ సమస్య ఏమిటి ఇక్కడ? బీజేపీకి జనసేనకి, బీజేపీకి తెలుగుదేశం సమస్య కాదు, ఇది జనసేన తెలుగుదేశం సమస్య. ఆ ఇద్దరు నాయకత్వం కూర్చొని అవసరం వస్తే ఇంకెవరు సహాయం పెదరాయిలాగా కండు వేసుకుని కూర్చోబెట్టి పీల్చి మాట అబ్బాయి మీరు ఇట్లా కొట్టుకోవద్దు చెప్పాలి కదా అంటున్నారు. అఫ్ కోర్స్ వాసుదేవన్ గారు అందరికీ బాగుతుంది. ఇది నేను ఏమంటున్నా అంటే, మనం అంటుంటాం సామెతగా ఇది టీ కప్పులో తుఫాన్ అని. టీ కప్పులో తుఫాన్ కాదు, దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం, పర్టికులర్ గా ఒంగోలుకు సంబంధించి. దీన్ని ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన అవసరం. రైట్, జూపుడి గారు చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఇక్కడ మనకు కూర్చున్న నలుగురి కన్నా ఎక్కువ క్లారిటీ నలుగురిలో